నిన్న దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తొగుట మండల్ గుడికందుల గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఇచ్చినటువంటి డబ్బులతో గ్రామంలో ఒక మినీ కూరగాయల మార్కెట్ ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శంకుస్థాపన చేసి తిరిగి దాదాపు కరోనా ఇతరత్ర పాండమిక్ సిచ్యువేషన్స్ అన్ని డిస్టర్బ్ చేసినప్పటికీ డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సహాయంతో ఏడాది కాలంలోనే ఆ విలేజ్ హంట్ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీడీఓ గారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను ఎంపీని ఎంపీపీని గౌరవ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి 4 రోజుల క్రితం డిసైడ్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నిన్న ఉదయం నేను షెడ్యూల్ ప్రకారం 10:30కి తొగుట మండలం గుడికందుల అనేటువంటి గ్రామ పంచాయతీకి వెళ్లాల్సి ఉంటే ఒకరోజు ముందు అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగానే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వచ్చి మేము రేపు గొడవ చేస్తాం, కావాలని ఎమ్మెల్యే గారి పర్యటనను అడ్డుకుంటాం అని అధికారులకి పరోక్షంగా చెప్పి వెళ్లిన సందర్భం లోపల విషయం తెలిసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ఒక రోజు ముందు నుంచే మిరుదొడ్డి ఎస్ఐ గారికి, దుబ్బాక సిఐ గారికి, స్థానిక పోలీసులందరికీ కూడా ఏదో జరగబోతా ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు, కుట్ర చేస్తా ఉన్నారు అని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులందరూ కూడా ఒక రోజు ముందే సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయం 9:30కి మా గ్రామస్తులు, గుడికందుల గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి చేరుకునేసరికి కొంతమంది టీఆర్ఎస్ కండువాలు వేసుకొని కావాలని 3 రాళ్లు పెట్టి 2 కట్టెలు పెట్టి ఓ సిలిండర్ తెచ్చి మహిళల్ని పోగు చేసి ఏదో గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని టీఆర్ఎస్ కండువాలు వేసుకొని ఇక్కడ జనాన్ని జమ చేస్తా ఉన్నారు అనే విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేనే స్వయంగా 10:45 నా మొబైల్ ఫోన్ నుంచి అధికారికంగా సిద్దిపేట ఏసీపీ గారి మొబైల్ ఫోన్కి అధికారికంగా ఫోన్ చేసి, సార్ నేను గుడికందుల గ్రామానికి ఇంకొక అరగంటలో చేరబోతా ఉన్నాను, గ్రామం లోపల కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంట, తగినంత బందోబస్తు కల్పించండి అని నేను నా అధికారిక మొబైల్ నుంచి సిద్దిపేట ఏసీపీ గారికి ఉదయం 10:45 చెప్పడం జరిగింది. సిద్దిపేట నుంచి గుడికందుల రావడానికి స్లోగా వస్తే 15 నిమిషాలు, స్లోగా వస్తే అరగంట, స్పీడ్ గా వస్తే 15 నిమిషాల్లో వచ్చేంత దూరంలో ఇది ఉంటుంది. పక్కనే ఒక తొగుట సిఐ గారు ఉంటారు, 5 నిమిషాల్లో రావచ్చు. పక్కనే తొగుట ఎస్ఐ గారు ఉంటారు, వారు కూడా 5 నిమిషాల్లో రావచ్చు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ కి 10 నిమిషాల దూరం సంఘటన స్థలం అంతా కూడా. నేను ఏసీపీ గారికి 10:45 చెప్పి ఆల్మోస్ట్ 11:30 దాకా పోలీసులు సరైనటువంటి ఏర్పాట్లు చేయలేని కొంచెం నేను స్లోగా వెళ్ళి 10:45 చెప్పి నేను 11:30కి గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ నాకు స్వాగతం పలుకుతూ రండి కూర్చోండి మాట్లాడదామని చెప్తున్నటువంటి తరుణంలో కొంతమంది టీఆర్ఎస్ కండువాలు వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. గ్రామస్తులు, మహిళలు తిరుగుబాటు చేసి మన గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవించాలి, ఆయన మాట్లాడినివ్వాలి, ఇది సంస్కారం కాదు, పక్కూరోళ్ళు వచ్చి ఎందుకు లొల్లి చేస్తా ఉన్నారు, మా ఊరికి మేము ఎమ్మెల్యేని పిలుచుకున్నాం, మా కార్యక్రమాలు మేము చెప్పుకుంటాం, రానివ్వండి అని మహిళలందరూ తిరుగుబాటు చేస్తే తప్పనిసరి పరిస్థితులలో 24 గంటలు కరెంటు పోని ఈ రాష్ట్రంలో నా ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే కరెంట్ కట్ చేస్తారు, మైక్ కట్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా మహిళలంతా షీల్డ్ గా నిలబడి నన్ను వేదిక మీదకి తీసుకుపోయి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కేవలం 4 అంటే 4 పోలీసులు, అందులో ఒక పోలీసు ఆయన వీడియో తీస్తున్నాడు, అమీన్ సాబ్ ఏమో అంటిముట్టనట్టు దూరం నిల్చుంటున్నాడు, మిగతా 2 కానిస్టేబుల్లలో 2 కూడా ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50, వాళ్ళు ఏం చేయాలని తెలియక మౌనంగా ఉంటున్నారు. నేను పదే చెప్పినాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే, టీఆర్ఎస్ ఎంపీలు మీటింగ్ పెడితే, ఇతర పార్టీల నాయకులు కండువాలు వేసుకొని వచ్చి ఇట్లా ఘర్షణ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడతారా? టీఆర్ఎస్ ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయం ఉంటుందా? ఎస్ఐ గారు గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళని వినతి పత్రం ఇస్తా అంటే నా దగ్గరికి తీసుకురండి, మాట్లాడుతా అంటే నా ముందుకు తీసుకురండి, మైక్ ఇవ్వండి, వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తా అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత ఓపెన్ గా నేను ఆప్షన్ ఇచ్చి నిల్చుంటే కూడా వాళ్ళు రారు, ప్రోగ్రామ్ చేయనివ్వమంటారు. దీనికి పోలీసులు మౌనంగా కోఆపరేట్ చేస్తూ
ప్రేక్షక పాత్ర వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఎమ్మెల్యేగా వెళ్ళినక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలిస్తే వెళ్ళాను. నేను అధికారిక కార్యక్రమం, అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాదు. కావాలని అన్ని ఊర్లకి పెద్ద నాయకులు వస్తున్నారు, టీఆర్ఎస్ మొత్తం నాయకులు వస్తున్నారని కావాలని పిలుచుకొని కొంతమంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో, ఎవరైతే వెపన్స్ వాడి ల్యాండ్ సెటిల్మెంట్ చేసిందనే పేరున్నదో, ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గండువాలు వేసుకుని వచ్చి నేను అక్కడ నిల్చొని నా మీద భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళకి అంత ధైర్యం సరిపోలేదు. నన్ను నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు చూసిన తర్వాత 2 అడుగులు ఎంతో దగ్గర నేను ఎక్కడ కూడా సమయం కోల్పోలేదు. హింస నా ప్రవృత్తి కాదు కాబట్టి, ఘర్షణ నేను కోరుకోలేదు కాబట్టి నేనే మా కార్యకర్తలను నియంత్రించుకున్నాను. తప్పు చేస్తున్న వాళ్ళు, తప్పుడు వ్యక్తులు మీదికి వచ్చి భౌతిక దాడి చేద్దామని కర్రలు పట్టుకొని వస్తే కూడా కనీసం నియంత్రించాల్సినటువంటి పోలీసులు నియంత్రించాలి. చివరికి దురదృష్టం ఏంటంటే ఏఎస్ఐ గారు తమాషా చూస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంటే ఆయన చెప్పిన మాట వింటే నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. సార్, ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ నేను మా సిఐ గారికి, మా ఏసీపీ గారికి ఉదయం నుంచి చెప్తా ఉన్నాను. అదనపు బందోబస్తు పంపిమని అడుగుతా ఉన్నాను. వాళ్ళెవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళెవరు పట్టించుకుంటలేరు. నలుగురు ముందు మేము ఏం రక్షణ కల్పించాలి సార్, మీకు మీరే అర్థం చేసుకోండి. నేను ఎస్ఐ గారు, యూనిఫామ్ లో ఉన్న ఎస్ఐ గారు నాతో చెప్తే పోలీస్ ఎడిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని నేను తప్పనిసరి పరిస్థితులలో నేను సిపి గారు రావాలని డిమాండ్ చేసినాను. సిపి గారు రాలేకపోయినాను. నేను మీటింగ్ లో ఉన్నాను, మీరు నన్ను వచ్చి తర్వాత కలవండి అన్నారు. సరే, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలన్నింటి పట్ల కంప్లైంట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని సమయం అడిగినాడు. సాయంత్రం కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే డీజీపీ గారు సాయంత్రం 5 గంటలకు వచ్చి కలువమన్నారు. ఈ విషయాలన్నీ వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాం. సోషల్ మీడియాలో కావాలని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఉంటాడు, ప్రశ్నించే గొంతు ప్రజల కోసం అడుగుతా ఉంది. గ్రామస్తులు ఎవరు నన్ను అడుకోలేదు. దానికి సజీవ సాక్ష్యం ఈ యొక్క వీడియో. కొంతమంది మీడియా మిత్రులకు ఈ వీడియో చేరిందని నేను అనుకుంటున్నాను. చేరకపోతే మళ్ళొకసారి మీకు ఈ వీడియో వినిపించాలనుకుంటున్నాను. మహిళలు అడుగుతుంది, ఎమ్మెల్యే మన ఊరికి వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా, సంస్కారం ఇదేనా, ఆయన ఒక ఆయన వస్తే మీరు అట్లా ఎందుకు దాడిలోకి పోతా ఉన్నారు? ఇది ప్రజల నుంచి రఘునందన్ రావుకు ఉన్నటువంటి మద్దతు. రోజు నియోజకవర్గంలో నుండి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నా పక్షాన్ని ఉన్నారని ఓర్వలేక గుడికందుల గ్రామానికి సంబంధం లేని పక్క గ్రామాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కావాలని ఈ రకంగా చేస్తా ఉంటే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఈ దేశంలో ఎవరినో రక్షించారనో, నన్ను రక్షిస్తారనో, రక్షించాలనో నేను కోరుకుంటలేను. మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండదండ కాదు. కావాలంటే ఈరోజు సాయంత్రం డీజీపీ గారిని కలిసిన తర్వాత చెప్తాను. ఒకవేళ మీ ఉద్దేశం భౌతికంగా మమ్మల్ని ఎలిమినేట్ చేయడమే మీ ఉద్దేశం అయితే నేను ఓపెన్ గా ఒంటరిగా తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. సాయంత్రం డీజీపీ గారికి ఇచ్చేటువంటి వినతి పత్రాలు చెప్తాం. మేము పోలీసు వాళ్ళని నమ్ముకొని సంసారం చేస్తలేదు. మేము పోలీసు వాళ్ళని నమ్ముకొని అధికారంలోకి రాలేదు. దుబ్బాక ప్రజల మనసును గెలుచుకొని నేను ఎమ్మెల్యేగా ఎన్నిక వచ్చినాను. ఎన్నిక వచ్చిన నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పుని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మౌనంగా భరిస్తూ వస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పుల్ని భరిస్తూ వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి విషయం లోపల రఘునందన్ కంటగింపుగా మారిందనేటువంటి మాట రాకూడదని, వ్యక్తిగతంగా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, హింసించినా, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి నేను. ఇదంతా జరిగింది. గుడికందల నుంచి 2 గంటల ఘర్షణ అనంతరం నన్ను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. నేను నా అంతలు నేను పోలేదు. నా ముంగట ఒక పోలీస్ వాహనం పెట్టింది. ఆ వాహనం ఇండికేటర్ వేసి తీసుకొని నేను చక్కగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లోకి తీసుకుపోయింది. పోతే ఎస్ఐ లేడు, సిఐ లేడు, హెడ్ కానిస్టేబుల్ లేడు, రిసెప్షన్ రూమ్ ఖాళీ ఉంది, పలకరించేటోళ్ళు లేరు, కాగితాలు లేవు. ఏం చేయలేదలాగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో నేల మీద బయటాయించిన గంటకు వస్తాడు మా ఏసీపీ గారు. ఏసీపీ గారు వచ్చి బయట మాట్లాడతాడు, టీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడుతున్నాడు. ఇది టీఆర్ఎస్ లీడర్లతో ఏసీపీ జరుపుతున్న సంప్రదింపులు. మేము సుమారు 150-200 మంది మేము పోలీస్ స్టేషన్లు ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి గేటు పడిపోయి టీఆర్ఎస్ వాళ్ళకి
మా ఏసీపీ సిద్దిపేట గారు ఇస్తున్న సలహా. ఏం సలహా ఇస్తాడంటే, మేము ఉన్నప్పుడు మీరు చేయొద్దు, మేము లేనప్పుడు అడ్డుకోరు ఏం చెప్తున్నాం టీఆర్ఎస్. దిస్ ఈజ్ హౌ ద పోలీస్ ఆఫ్ తెలంగాణ ఆర్ ట్యూటింగ్ ద లీడర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. ఇది నేను చెప్తలేను. ఇది ఏం చెప్తారు వాళ్ళు? భద్రత మాదే, బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్, తెలంగాణ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తారు. మరి మా ఏసీపీ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, టీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ మేము ఉన్నప్పుడు అడ్డుకోవద్దండి, మీరు మేము లేనప్పుడు అడ్డుకోండి అంటారు. నేను ఇది గ్రడ్తితో చెప్తలేను, ఏదో చెప్పాలని చెప్తలేను మీకు. ఇగో ఇది కూడా వారి మాటలలోనే విను, ఏసీపీ గారి మాటలలోనే. మేము లేనప్పుడు చేసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏసీపీకి చెప్తారు మేము ఉన్నాం సార్ మీకు అని. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారు మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారికి మేము ఉన్నాం ఏం కాదని చెప్తారు. ఇది పెట్టమ్మా, ఇది పెట్టండి. మేము లేనప్పుడు చేస్తే బాగుంది. అది టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళ కోసం ఉన్నారట. మేము ఉన్నాం సార్ అని టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఏసీపీ గారు టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు, మేము లేనప్పుడు చేయండి, మేము ఉన్నప్పుడు చేయకూడదు అని చెప్తున్నాడు. ఇది పోలీసు వాళ్ళ రింగ్ టోన్ అర్థం. భద్రత మాదే, బాధ్యత మాదే. ఇంత గొప్పగా భద్రత ఇస్తున్నారు కాబట్టి ఈరోజు డీజీపీ గారిని మరి ఏ ముహూర్తంలో ఫోన్ చేసినో నేను నాకు తెలియదు. సింగిల్ రింగ్కే ఎత్తారు డీజీపీ గారు. జనరల్ గా డీజీపీ గారు ఎవరి ఫోన్లు ఎత్తారు బీజేపీ నాయకులు. ఈ రోజు మాత్రం అదృష్టం అనుకుంటున్నాను నేను. పొద్దున్నే శివరమోహన్ చూసి ఒకసారి యాడ్ చేసుకోవాలి. నేను మొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక 20 సార్లు చేసింటాడు డీజీపీ గారు. ఈ రోజు మొదటిసారి ఎత్తిండారు నా ఫోన్. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ తెలంగాణ డీజీపీ has responded to an opposition party ఎమ్మెల్యే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.